स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि। తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఒకటే కలకండ ఎంత వీళ్ళందరి కళ్ళు అందాన్నే తికమక పెట్టే మనసుల రూపాలు
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే ఖుషి తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో అమని బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము కలకద గగనము తన్నిన పాదము కలకద గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము
పరమయోగులకు పరి విధముల పరము సగడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము శాంతి 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 సహస్రజేరుజాపురుజ సహస్రాక్షరజోదాస్తానో ముంచంద గుమ్మత బలం మనోరథబలం పుత్రపౌత్ర ప్రవర్ధనం అగరుదూపమాగ్రాపయామి ధూపోయం ప్రతిరుచ్యతా ధూపమాగ్రాపయామి దాక్షాదీపం మంగళగణాదయ ధన్యవాదం నారద మహాముని సెలెక్ట్ చేస్తున్నాను. నారదుడైతే ఒప్పించక తానొప్పక తప్పించి తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా విషయాన్ని చక్కగా రాబడతాడు కాబట్టి నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి స్వామి ఎలా ఉంటాడట, ఆదిశేషుడి పైన పడుకొని చక్కగా ధ్యానంలో ఉంటాడట స్వామి. ఆ ధ్యానంలో ఉండబడేటువంటి స్వామిని ప్రార్థన చేస్తే తప్ప ధ్యానం నుంచి బయటికి రాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగృత్యానగమ్యం వందే విష్ణుం భోవహరం సర్వలోకైకనాథం. శాంతాకారుడని పేరు స్వామికి. ఎంత గొప్పనైనటువంటి శాంత స్వరూపుడు. మనం ఎలాంటి దుఃఖంలో ఉన్నా బాధలో ఉన్నా కూడా అవతారంలో భగవంతుడిని చూపిస్తాడు. ఎందుకని అందులేని సందేహం వలదు. చక్ర సర్వోపగతుండి ఎందెందు వెతికి చూసినా అందందేగలడు దానవైనట్టుగా ప్రతి అణువునందు పరమాణువునందు ఉంటాడట పరమాత్మ. అంతెందుకు మన ఆత్మలో కూడా పరమాత్మ ఉంటాడట. ఆత్మలో పరమాత్మను దర్శించినటువంటి వాళ్ళు యోగేశ్వరులు అవుతారు. ఆత్మలో పరమాత్మను దర్శించలేనటువంటి వాళ్ళం మనం సామాన్య మానవులాగా ఉంటామన్నట్టు. అది భగవంతుడి గొప్పనైనటువంటి సృష్టి. లక్ష్మీకాంతం. ఈ ప్రపంచమంతా కూడా లక్ష్మీ కటాక్షం పైనే ఆధారపడి ఉంది. ఆడవాళ్ళకేమో సౌభాగ్యం కావాలి, మగవాళ్ళకేమో డబ్బులు కావాలి. ఎందుకు డబ్బులు మగవాళ్లకు? ఆడవాళ్ళ కోరికలు తీర్చడం కోసం కదా. ఆ విధంగా అలాంటి లక్ష్మినే కాంతగా కలిగినటువంటి స్వామి వందే విష్ణుం భోవైరం సర్వలోకైకనాథం. చక్కగా నీకు ఒకసారి నమస్కారం చేస్తే చాలు లోకాలన్నీ సుభిక్షంగా ఉంటాయని ప్రార్థన చేశాడట నారద మహాముని. అలా ధ్యానం నుంచి బయటికి వచ్చాడు స్వామి. ఏం కావాలి నారద, ఇలా వచ్చావన్నావు? ఏం లేదు స్వామి, భూలోకంలో సంచరిస్తూ ఉంటే ప్రజలందరూ అష్టకష్టాల పాలు అవుతున్నారు. వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోవడానికి ఏదైనా ఉపాయాన్ని చెప్పండి అన్నాడు. దీనికి ఒకటే ఉపాయం ఉంది నారద. నేనే ఇంకొక అవతారంలో రమా సహిత సత్యనారాయణ స్వామిగా వెలిసి ఉన్నాను. ఈ వ్రతాన్ని ఎవరైతే నియమనిష్టలతోటి శ్రద్ధాభక్తులతో ఆచరిస్తారో వాళ్ళందరికీ ఇహమందు సుఖం పరమందు మోక్షమంతా కలుగుతుంది నారద అని చెప్పాడట స్వామి. మరి వ్రతం చెప్పారు, వ్రత విధానాన్ని అంతా కూడా తెలియజేయండి అని అడిగాడు నారదుడు స్వామిని. ఆ స్వామి అప్పుడు వ్రత విధానాన్ని తెలియజేస్తున్నాడు. చక్కని ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని ముగ్గులతో అలంకరించుకొని దానికి పచ్చని తోరణాలు కట్టుకొని పువ్వులతో అలంకరించుకొని లోపల ఒక నూతన వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రంలో తండ్రులాలంటే బియ్యం పోసి ఆ బియ్యంలో ఆదిత్యాది నవగ్రహాలను ఇంద్రాది అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకొని కలశం పెట్టుకొని కలశంలో నీళ్లు పోసుకొని దానిపైన కొబ్బరికాయ పెట్టి దానిపైన వస్త్రం పెట్టి చక్కగా స్వామిని ఆవాహన చేసుకొని స్వామి యొక్క విగ్రహానికి పంచ అమృతములతోటి అభిషేకం చేసి అష్టోత్తర శతనామార్చన పూజలు చేసి స్వామికి ఇష్టమైనటువంటి రవప్రసాదాన్ని నివేదన చేసి ఎవరైతే 5 కథలు వింటారో వాళ్ళందరికీ ఇహమందు సుఖం పరమందు మోక్షమంతా కలుగుతుంది నారద అని చెప్పారట. అయితే ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా, ఏ వ్రతం చేసినా మనము కలశం పెట్టుకుంటాం. కలశానికి ఏంటి ప్రాధాన్యత? చక్కగా ఫోటో ఉంది, విగ్రహం ఉంది కదా, ఇంకా కలశంతో ఏం పని అంటే ఫోటోలో ఉండడు భగవంతుడు. ఫోటో ప్రతిరూపం మాత్రమే. విగ్రహంలో కూడా ఉండడు భగవంతుడు. ఎందుకని? ఇంట్లో 3 అంగుళాల కంటే ఎక్కువ విగ్రహం పెట్టుకోకూడదు అని చెప్తారు. ఎందుకోసమని అంటే 3 అంగుళాల విగ్రహంలో ఏం చేసినా ప్రాణం అనేటువంటిది ఉండదు. కానీ ఏంటి మరి ఎందుకు పెట్టుకుంటామంటే స్వామి దీంట్లో ఉన్నాడు అనేటువంటి మనకు భావన ఉండాలి కాబట్టి పెట్టుకుంటామన్నది. ఆ విధంగా మరి ఎక్కడ ఉంటాడు భగవంతుడు? ఇప్పుడు పీఠంలో అంటే కలశంలో ఉంటాడట. కలశంలో నీళ్లు పోస్తాం మనం. సత్యనారాయణ స్వామి వ్రతానికి నీళ్లే పోయాలి. కొంతమంది బియ్యం పోస్తారు.
బియ్యం పోయొద్దు, నీళ్ళే పోయాలి. ఎందుకని? ఉదకం నారాయణ స్వరూపం అని చెప్పింది వేదం. స్వచ్ఛమైనటువంటి నీళ్లలో భగవంతుడు ఉంటాడట. మరి ఆ కలశంలో పోసినటువంటి నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, ఎవరు ముట్టుకున్నారో తెలియదు, నల్లాల ద్వారా వచ్చినాయి కదా, ఏమైందో తెలియదు కదా. మరి ఎక్కడ స్వచ్ఛమైనటువంటి నీరు ఉంటుంది? ఒక మహానుభావుడు పాట పాడిండు, గంగ ఉదకము తెచ్చి నేను లింగ పూజ చేద్దామంటే గంగలున్న చేపగప్ప ఎంగిలంటున్నావు లింగ 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 ఏమి చేతురా. అంటే గంగోదకం కూడా స్వచ్ఛమైనది కాదు అనేటువంటి ఒక భావన. కానీ గంగోదకం స్వచ్ఛమైనటువంటిది. మరి ఎక్కడ స్వచ్ఛమైనటువంటి నీరు ఉంటుంది? భగవంతుడు గొప్పగా సృష్టించినటువంటి కొబ్బరికాయలో స్వచ్ఛమైనటువంటి నీరు ఉంటుంది. కొబ్బరికాయను చూడండి ఎలా తయారు చేశాడో భగవంతుడు. ఎక్కడో వేర్ల ద్వారా వెళ్ళి పైన ఉండబడేటువంటి బోండాలో నీళ్లు పడతాయి. దాని చుట్టూ పీకంగా కానీ రాదు పీకు. తర్వాత చుట్టూ టెంక ఉంటుంది, కొట్టంగా కానీ పలగదు. కాబట్టి దుమ్ము కానీ ధూళి కానీ క్రిమి కానీ కీటకం కానీ చేరనటువంటి ఒక గొప్పనైనటువంటి నీరు ఏదైతే ఉందో దాన్నే అమృతం అంటారు. అదే కొబ్బరికాయలో ఉంటుంది. అందుకనే మనము కలశం పైన కొబ్బరికాయ పెట్టుకుంటాం. అలాంటి కొబ్బరికాయను గుళ్ళో కొట్టడానికి కారణం కూడా అదే. కొబ్బరికాయను గుళ్ళో కొట్టగానే చక్కగా స్వచ్ఛమైనటువంటి నీరు మనకు వస్తుంది. లోపల తీర్థం ఇస్తారు, మనము లోపలికి నారాయణుడు లాంటి శుద్ధిని పొందుతాం. అలానే కొబ్బరికాయ కొట్టగానే తెల్లని టెంక ఉంటుంది. ఎందుకో మనకి ఇష్టమైనటువంటి కలర్స్ చాలా ఉన్నాయి కదా, బ్లూ అని నీలం అని ఇంకా వేరే వేరే కలర్స్ ఉన్నాయి కదా, ఏదో కలర్లో ఉండొచ్చుగా కొబ్బరి టెంక. అంటే తెల్లగానే ఎందుకు ఉన్నది? తెలుపు ప్రశాంతతకు చిహ్నం. గుడికి వెళ్ళి ఏం కోరుకోవాలి? స్వామి నాకు ప్రశాంతమైనటువంటి జీవనాన్ని ఇవ్వమని కోరుకోవాలి. కానీ మనం సామాన్య మానవులం కదా, రకరకాలైనటువంటి కోరికలు కోరుతూ ఉంటాం కదా, రకరకాలైనటువంటి కోరికలు కోరుతూ ఉంటాం. ఆ కోరేటప్పుడు ఇంకా ఏం చేస్తాము? గట్టిగా కళ్ళు మూసుకుంటాం భగవంతుని ముందు. ఎందుకని మరి కోరికలు ఎవరన్నా వినొద్దను లేకుంటే చూడొద్దను కదా. భగవంతుని ముందు కళ్ళు మూసుకొని ఎప్పుడు కూడా ప్రార్థన చేయొద్దు, కళ్ళు తెరిచే ప్రార్థన చేయాలి. భగవంతుడు ఎలా ఉన్నాడో చూడాలి. అలా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని ఇవ్వమని కోరుకోవాలి. కానీ మనం ఇలాంటి బిల్డింగ్లో ఒక 3 ఇవ్వు, 4 ఆటగారులు ఇవ్వు, నా భార్య ఒంటింటి బంగారం ఇవ్వు, పక్కింటి నాశనం అయిపోయి ఇట్లా కోరుకుంటాము కదా. ఇలా కోరుకోకూడదు. స్వచ్ఛమైనటువంటి గొప్పనైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని ఇవ్వమని కోరుకోవాలట. భగవంతుడి దగ్గర కోరాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలనో ఇస్తూ పోతూనే ఉంటాడు. మనం కోరినంత మాత్రాన అన్నీ ఇవ్వడు, కోరలేనంత మాత్రాన ఏది ఇవ్వకుండా పోడు. కాబట్టి ఆ విధంగా కోరుకోవాలి. అందుకనే ఇప్పుడు భక్తి అనేటువంటిది బాగా పెరిగిపోయింది సమాజంలో కదా. వారానికి ఒక దేవుణ్ణి ఏర్పాటు చేసుకుంటాం మనం. సోమవారం ఏమో శివుడు, మంగళవారం ఏమో ఆంజనేయ స్వామి, బుధవారం ఏమో అయ్యప్ప స్వామి, గురువారం ఏమో సాయిబాబా, శుక్రవారం ఏమో అమ్మవారు, శనివారం ఏమో వెంకటేశ్వర స్వామి, ఆదివారం పనికిరాని పనులన్నీ చేస్తాం కాబట్టి ఏం ఏర్పాటు చేసుకోవాలి కదా. ఆదివారమే మనం పూజ చేయాలి ముఖ్యంగా. ఎందుకోసమని అంటే ఈ దేవుళ్ళన్నీ మనము వారానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నది మనము. దేవుళ్ళు నాకు ఈ వారమే పూజ చేయమని చెప్పలే ఎక్కడ, ఏ శాస్త్రంలో కదా. కానీ మనమే ఆ విధంగా పెట్టుకొని ఒక వారాన్నంటే ఏర్పాటు చేసుకున్నాం. కానీ మనం చేయాల్సిన పూజ ప్రతి ఆదివారం రోజునే పూజ చేయాలి. సూర్యోదయానికి పూర్వమే లేచి చక్కగా పాలతోటి బెల్లం అన్నం వండి సూర్యుడు వెళుతూ ఉంటే నైవేద్యం చేసి ఆ నైవేద్యాన్ని ఇంటిల్లిపాటి వాళ్ళందరూ తింటే ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిత్యం అని చెప్పారు కదా. మనిషి ఆరోగ్యంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చును అనేటువంటిది చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఆదివారం రోజే మనము పూజ చేయాలి. పూర్వం అలానే చేసేటువంటి వాళ్ళు. ఇది ఎవరు కనిపెట్టిండు? బ్రిటిష్ వాడు కనిపెట్టిండు మన దేశాన్ని పాలన చేసినప్పుడు. వీళ్ళను ఎందుకు ఇంత గొప్పనైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు, వీళ్ళకి ఇంత గొప్పనైనటువంటి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది భారతీయులందరికీ అని రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే వీళ్ళు ఆదివారం రోజు సూర్య భగవాను ఆరాధన చేస్తారు. తర్వాత వీళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి, వీళ్ళ యొక్క జ్ఞానం పెరగడానికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి తింటారు. కాబట్టి వీళ్ళకి గొప్పనైనటువంటి జ్ఞానం ఉంది అని కనిపెట్టాడు రీసెర్చ్ చేసి. అప్పుడు ఏం చేసిండు? ఆదివారం మొట్టమొదటగా వీళ్ళకు దూరం చేయాలని సెలవును ప్రకటించేసి హాలిడే ఇచ్చేసి. హాలిడే ఇవ్వడం వల్ల ఏమవుతుంది? మనము వారం రోజులు కష్టపడి హాలిడే కదా అని ఆ రోజే మనం 11 దాకా వండుకుంటాం, అవునా కదా. అలా ఆ విధంగా ఆ రోజే ఇంకన్నీ రోడ్ల మీద వెళ్తుంటే లైన్లు ఉంటాయి కదా.
ఆ విధంగా చేయకూడదు ఆదివారం. ఇంకా ఏ వారం తిన్నా పర్వాలేదు, శనివారం తిన్నా ఏమనుకోరు దేవుడు, కానీ ఆదివారం మాత్రం ఖచ్చితంగా దేవుడికి పూజ చేయాలి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్పనైనటువంటి సత్యం. అలానే ఆవు పాలను, ఆవు పెరుగును, ఆవు నెయ్యిని తింటే మనము ఇప్పుడు ఈ మధ్యకాలంలో నెయ్యి తింటే ఫ్యాట్ అయిపోతామని ఏమి తినకుండా పాలకు సంబంధించిన పదార్థాలే తినటం లేదు. కానీ పాలకు సంబంధించిన పదార్థాలు తింటే ఎలాంటి ఫ్యాట్ రాదమ్మా. నెయ్యి తినాలి మంచిగా, రోజు ఒక చెంచా నెయ్యి వేసుకొని తింటే జ్ఞానం అనేటువంటిది అభివృద్ధి పొందుతుంది. అందుకని చిన్నపిల్లలకు మనం అన్నప్రాసన అయిన తర్వాత ఏం చేస్తాము, అన్నము, ఉప్పు, నెయ్యి కలిపి పెడతాం, అవునా కదా? ఎందుకు మరి నెయ్యి పెడుతున్నాం అప్పుడు అంటే జ్ఞానం అనేటువంటిది వృద్ధి పొందాలి కాబట్టి ఆ విధంగా ఆదివారం అనేటువంటిది పూజ చేసుకోవాలి అనేటువంటిది మనకు తెలుస్తాం. పుష్పిణీ బృహత్పతి ప్రదోదాస్తానో ముంచందం అసాబలం మనోరథబలం పుత్రపౌత్ర ప్రవర్తనం యస్మాత్ తస్మాత్ మహేష అదశాంతిం ప్రయచ్చమే. నీళ్ళని నైవేద్యం కుంకుమ ఉదకం ప్రోక్ష ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీం దోర్పయామి మంగళ నీరాజన దీపం. కర్పూరానందమంగళ నీరాజన దీపం నందరజయామి నమస్కరోమి. జై బోలో రమా సహిత సత్యనారాయణ స్వామి మహారాజ్. అల్లుడు మనం వచ్చినటువంటి విషయాన్ని మన భార్య బిడ్డలకు తెలియజేసిందిగా ఒక దూతను పంపించంటే దూత వెళతాడు. దూత వెళ్ళేసరికి తల్లి కూతుర్లు ఇద్దరు మొక్కారు కదా, చక్కగా వ్రతం చేసుకుంటే వాళ్ళని తీసుకుని వస్తాను, తల్లి వెళ్ళిపోతుంది. పాపం తల్లికే మీరు వ్రత నియమాన్ని ఉల్లంఘించారు కాబట్టి మీకు ఇలాంటి కష్టం కలిగింది. వెంటనే వెళ్ళి వ్రతం వచ్చేసరికి పడవ వైశ్యుడు ధనమంతా క్షేమంగా ఉంటుంది. అప్పుడు పడవ దిగిన తర్వాత వైశ్యుడు ఇలా జరిగింది ఏంది అని ఒకసారి ఏమైనా సరే కళ్ళు మూసుకొని భగవంతుని ప్రార్థన చేస్తాను అని ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాడు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అని ప్రార్థన చేస్తాడు. స్వామి నాకు దిక్కెవరు లేరు, నువ్వే నాకు దిక్కు, నేనేదైనా తెలియక చేసినటువంటి అపరాధం ఉంటే క్షమించు అని ప్రార్థన చేస్తాడు. వెంటనే మళ్ళీ వార్త వచ్చేసింది, నీ రాజ్యం క్షేమంగా ఉందని. ఓహో ఇది తీర్థప్రసాదం స్వీకరించకపోవడం వల్ల ఇలా జరిగింది అని ఆ యొక్క గొళ్ళ వాళ్ళందరినీ పిలుచుకొని తన రథాల్లో ఎక్కించుకొని తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి వాళ్ళందరి చేత వ్రతం చేయించి తాను కూడా వాళ్ళతో కూర్చొని వ్రతం చేసుకొని చక్కగా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్థప్రసాదం స్వీకరించి మహారాజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లారని మనకు 5వ కథలో చెప్పడం జరిగింది. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు భూలోకంలో చక్కగా ఈ వ్రతాన్ని చేసుకొని అందరూ కూడా ధరిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా చక్కగా చేసుకున్నారు కాబట్టి ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఎల్లప్పుడూ స్వామి మీకు రక్షగా ఉండుగాక. జై బోలో రమా సహిత సత్యనారాయణ స్వామి మహారాజ్. సమానాయ స్వామి బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. మళ్ళీ ఉత్తరా భోజనమస్తో వృక్షానందోర్పయం వృక్షానందాంబూలం మంగళ నీరాజన దీపం. పద్మప్రియాయ నమః, పద్మహస్తాయ నమః, పద్మాక్షయ నమః, పద్మసుందర్యాయ నమః, పద్మోద్భవాయ నమః, పద్మముఖ్యాయ నమః, పద్మనాభ ప్రియాయ నమః, నమః పద్మనాభాయ నారాయణ నమః. కిందాత్మని దేవేన దరోజో చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ
మనసారా స్వామిని కొలచి హారతులియరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులియరమ్మా ఏ వేళైనా ఏ తుమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంట దైవం శ్రీ సత్యనారాయణుని మనరమ్మ శుభమంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందనములరించి మంగళమనరే సుందరమూర్తికి వందన మనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులియరమ్మ మనసారా స్వామిని కొలచి హారతులియరమ్మ శ్రీ సత్యనారాయణాయ నమః నారాయణాయ నమః శ్రీ సత్యనారాయణాయ నమః
క్షణాలివే కనుకే పదాలకే అదుపే లేదల్వే రంపం తరరంపం తరరంపం ఎదరా రంపం తరరంపం తరరంపం ఏంటో కొత్త కొత్త లెక్కలొచ్చినట్టు ఏంటో గగనంలో తిరిగా ఏంటో కొత్త కొత్త ఊపిరందినట్టు ఏంటో నమ్మకంలో మునిగా ఇన్నాళ్ళకి వచ్చింది విడుదల కొండే సడి పాడింది కిలకిల పూల తడి మెరిసింది మెలమెల కంటి తడి నవ్వింది గలగల ఊహించలేదసలే ఊగిందిలే మనసే పరాకులో ఇప్పుడే హే పడుతోంది అరే 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 రే ఇలా ఎలా జరిగే సంతోషమే చినుకై దూకిందే రంపం తరరంపం తరరంపం ఎదరా రంపం తరరంపం తరరంపం ఏంటో కథలోన ప్రేమ ఉత్తరాలు ఏంటో అసలెప్పుడు కలలే ఏంటో గుండె చాటు ఇన్ని సిత్తరాలు ఏంటో ఎదురెప్పుడు అవలే నీతో ఇలా ఒక్కొక్క క్షణముని దాచేయరా ఒక్కొక్క వరమని నీతో ఇలా ఒక్కొక్క ఋతువుని పోగేయరా ఒక్కొక్క గురుతుని ఇటువైపు అటువైపు ఇటువైపు మనకే తెలియని వైపు కాసేపు విహరిద్దాం చలిరే ఏంటో మనమంతా ముద్ద విప్పినట్టు ఏంటో సరిగమలే పాడే ఏంటో మన విల్లు పెంచి కట్టినట్టు ఏంటో కథ కలిగే ఆడే గాల్లో తీరా విసరాలి తొడుగులు మనసే చగి వెయ్యొద్దు తొడుగులు సరిహద్దులే దాటాలి అడుగులు మన జోలుకి అదరాలి పిడుగులు ఏంటో అన్ని పిల్లి హాయి మొత్తనాలు ఏంటో మన మధ్యన జరిగే ఏంటో చిన్న చిన్న చిన్ని చింతనాలు ఏంటో ఇంతలు పెరిగే ఏంటో అసలు నీకు సంతోషాలు ఏంటో ముందెప్పుడు లేదే ఏంటో అసలు కూడా దారి తప్పడాలు ఏంటో గమ్మత్తుగా ఉందే గోపికమ్మా చాలునులే మాని నిదరా గోపికమ్మా నిను విడని మా మంచు తెరా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా పరదాలే తీయక పరుపే దిగనీయక పవళింపాయింతగా మేరా
నీ కలలన్నీ కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి నీ కోసమని గగనమే భువిపైకి దిగి వచ్చెనని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిను మేలు కొలుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా కృష్ణ కొలనిలో కమలములా కన్నెమది తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్నెలిది అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నది విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించని కతరపడవమ్మా సుకుమారి ఏ మాత్రం ఏ మారక వదిలావో వయ్యారి బృందావిహారి దొరకడమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా మలో రక్కి రక్కి ఉండే బిడ్డ రెక్కలు కట్టిందా గుండెలో చిట్టి చిట్టి ఆశల చిట్టా ముట్టే కట్టిందా దారిలో అట్ట ఎట్ట ఉప్పే గాలి తోడై వచ్చిందా మబ్బుల దారి పట్టి చుట్టి చుట్టి వద్దామంటా ఏలో ఏలో ఎన్నెన్ని సంతోషాలు ఏమయ్యాయో ఇన్నాళ్ళు ఈ గుండెల్లో ఇంకో వంగో ఎన్నెన్ని ఆనందాలు ఇంకా ఎన్నో ఈ లోకంలో ఏలో ఏలో ఎన్నెన్ని సంతోషాలు ఏమయ్యాయో ఇన్నాళ్ళు ఈ గుండెల్లో ఇంకో వంగో ఎన్నెన్ని ఆనందాలు ఇంకా ఎన్నో ఈ లోకంలో గడపలపై గడపమనే గతమే మళ్ళీపోయినో కిలకిలలై మెలమెలలై కాలమెలా చేరెనో ఏలో ఏలో ఎన్నెన్ని సంతోషాలు ఏమయ్యాయో ఇన్నాళ్ళు ఈ గుండెల్లో ఇంకో వంగో ఎన్నెన్ని ఆనందాలు ఇంకా ఎన్నో ఈ లోకంలో మలో రక్కి రక్కి ఉండే బిడ్డ రెక్కలు కట్టిందా గుండెలో చిట్టి చిట్టి ఆశల చిట్టా ముట్టే కట్టిందా దారిలో అట్ట ఇట్ట ఉప్పే గాలి తోడై వచ్చిందా మబ్బుల దారి పట్టి చుట్టి చుట్టి వద్దామంటా ఎండ కన్నే ఎరగని కన్నే ఎదురైంది తొలిసారే వెంటలన్నీ వెలవెలబోయే వెలుగుల్ల చిన్నారి బాగుందే బాగుందే తన తోటి దారి ఏ ఊరికా ఊరు ఎంతెంత అందం ఉందో ఏ చోటికా చోటు ఎన్నెన్ని అందిస్తుందో ఈ చెట్టు చేమ ఆవాగు ఇంకా ఇన్నెన్ని చిరునవ్వులు నాకే జన్మల్లో నేస్తాలు ఓ ఏలో ఏలో ఎన్నెన్ని
చూపించు సొగసున్న యువరాణి, కొంచెమైన కిరికిరి లేని మనసున్న మహారాణి, తోడైతే తప్పేంటి ఏదేమైనా గానీ. చీకటి చూసి నేను చంద్రుణ్ణి చూస్తున్నాను, నాలోనే దాగి నేను మెల్లంగా పైకొచ్చాను. ఈ మాట వింటే ఆ తీరు తిన్నా ఎందాక వీడుతుందో, నన్నే తీరంలో ముంచేను. కొమ్మలో రక్కి రక్కి ఉండే బిడ్డ రెక్కలు కట్టిందా, గుండెలో చిట్టి చిట్టి ఆశల చిట్ట ముట్టే కట్టిందా, దారిలో వస్తా ఇట్టా ఊపే గాలి తోడై వచ్చిందా, మబ్బుల దారి పట్టి చుట్టి చుట్టి వస్తా వస్తా. హాలంత దూరంగా నువ్వు నీ కన్ను నన్నే చూస్తుంటే ఏం చేయాలో, హారవంత గారంగా నాలో నీ నన్ను మాట్లాడిస్తుంటే ఏం చెప్పాలో. నగనగా మనవి విను ముసి ముసి ముక్తసరి నవ్వుతో నిలకడగా అవును అను తెరలు విడే పలుకు సిరితో. కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే, పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే. కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే, పోను పోను ఇంకొంచెం బాగుండాలా ఉందే. అంత దూరంగా నువ్వు నీ కన్ను నన్నే చూస్తుంటే ఏం చేయాలో, హారవంత గారంగా నాలో నీ నన్ను మాట్లాడిస్తుంటే ఏం చెప్పాలో. తలపు దాకా వచ్చాలే తగని సిగ్గు చాలే, తగిన ఖాళీ పూరిస్తాలే. చనువు కొంచెం పెంచాలే, మొదటి కన్నా మేలే, కుదిరినంత కులాసాలే. నేను కనని కదలికకు తెలవారదే. నీ దూరమని ప్రతి కలలో నీ ఊసే తారాడుతోందే. కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే, పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే. కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే, పోను పోను ఇంకొంచెం బాగుండేలా ఉందే. సమయమెల్ల సాగిందో గమనమైన లేదే, తమరి మాయేగా ఇదంతా.
జగతంతా ఎదగదిలో ఎదగదిలో కిరణమై తరుణం ఇదే ఇరువురిలో చలనమిలా ప్రేమన్న పేరందుకున్నదే కొత్త కొత్తగా ఉన్నా కొంచెం బాగుందే పోను పోను ఇంకొంచెం బాగుండేనా చిలిపికల చిరి సగమే చిటికిన వేలి చివరంచులో సఖిల దళ విడివడని ముడిపడవే ప్రియతముడితో మొత్తం లెఫ్ట్కి వెళ్ళిపోతున్నా నానా నానా లెఫ్ట్కి జరగండి, మీ లెఫ్ట్కి జరగండి అందరు మెల్లమెల్ల. నానా నువ్వు నా మీద ఎక్కకే. రౌండ్ తిరగండి. మళ్ళా రైట్కి జరుగుతుంది చూసి.
తిరగండి తిరగండి రౌండ్ రౌండ్. అట్లనే ప్లేస్లకి వెళ్ళిపోదు బాగా మీరు. అదే అన్న నేను చెప్తా. నానా సేమ్ బాగా ప్లేసెస్ ఎట్లున్నాయి మేము అట్లా వెళ్ళిపోండి. నానా మీ ప్లేసెస్ ఎట్లున్నాయి బాగా స్ట్రైట్ నాకు స్ట్రైట్ ఉండండి. నానా బ్యాక్ వెళ్ళిపోనా నన్ను ముంగడు ఉన్న బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ బ్యాక్ నానా ముందున్న బ్యాక్ వెళ్ళిపోండి మెల్ల అలా పక్కకి వెళ్ళండి.
నానా స్ట్రైట్ అయిపోండి అందరు, నాకు స్ట్రైట్ అయిపోండి. స్ట్రైట్ అయిపోండి. బ్యాక్ సైడ్ ఉన్న ఫ్రంట్ వచ్చేది, బ్యాక్ ఉన్న ఫ్రంట్ వచ్చేది. డన్. నానా సైడ్కి ఉండు, సైడ్కి. నువ్వు గీసే సైడ్కి ఉండు, అందరు వస్తారు. రౌండ్ 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 రౌండ్. రౌండ్ రౌండ్ అట్లా. స్ప్రెడ్ అయిపోరు, మీ ప్లేస్లోకి వెళ్ళిపోండి. ఆడండి ఆడండి. బ్రో అది జరిగింది, ఆడండి. మీ మామ లేపగల చూసి. బ్రో లైట్ వెనకండి బ్రో. అదే అది 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 ఇది ఆర్స్ అయిపోతుంది, అదే వెనకండి. కార్తీక్ మీ డాడీని ఆడిపినానా? తీరినావే బంగారు చిన్నప్పుడు ఇంగ్లీష్ ఇట్లా ఆడుతుండే దావట్లేదా? కార్తీక్ మీ మామ ఆడతలే. మా మధ్యలో పెట్టి మీ మామ ఫోకస్ అవుతాలే. బ్రో రామకృష్ణ బ్రో. రౌండ్ 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 బ్రో. మేడం రౌండ్ తిరగండి.
లింకా సింగారం 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 DJ లింకా కలలో కలవరమై కలవరమై గుండెలో పరవశమో వరమై కలలో కలవరమై కలవరమో వరమే అవ్వగా కలలో కలవరమై కలవరమై గుండెలో పరవశమే వశమై కలలో కలవరమై కలవరమై కలిగే కోరిక ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా ఊహలే ఎన్నో కొంటె కథలే చెప్పగా ఆరాటాల ఒడిలో వాలుతూ ప్రాణమే ఆనందాల నిధికై చూడగా ఊరించే ఊసులు ఎన్నో ఉడికిస్తూ చంపుతుంటే ఆ తపనలో తనువు తుళ్ళి పడుతుంటే
మొదలే మెల్లగా ఎదపై తీపి మధువే చల్లగా ఏదో 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 పైకమే ముందుగా మైమర పెంచు మాయే చెయ్యగా అణువణువుల జడిరేగి తమకంలో తేల్చుతుంటే ఆదమరపులోన ఏడు శతమతమై ఆరబుగ్గలోని తడుపులే వెన్ను పూసలోన వడుపులే కంటి మామలోన కవితలా మారే చిన్ని మనసులోని పూవిన తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ దిక్కిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏడా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మ వచ్చిందమ్మ నిక్కిన చుక్కలమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున్న కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మ